హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సో, ఇవాల్టి వీడియో ఏంటో మీకు థంబ్‌నెయిల్ టైటిల్ చూడంగానే ఐడియా వచ్చింది కదా! ఇవాళైతే కాణిపాకం వెళ్తున్నాము. పాపకి గుండు చేయిస్తున్నామనమాట. థర్డ్ గుండనమాట మా పాపకిది. సో, దానికోసం కొంచెం ఎర్లీగా లేచి అయితే స్టార్ట్ అయిపోయాం. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా హెయిర్ అంతా కూడా వెట్‌గా ఉంటే అలానే లీవ్ చేసేసుకున్నా. టెంపుల్ దగ్గర మళ్ళీ నీట్‌గా క్లిప్ పెట్టుకుందామని చెప్పి. ఇంకా పాపకు కూడా రెడీ చేసేసాను. ఇంకా మిల్క్ అయితే ఇచ్చేసాననమాట. ఇంక మధ్యలో తను ఏదైనా కావాలి అంటదేమో అని చెప్పి ఇలా స్నాక్ అయితే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నా. మస్క్ మిలన్ కట్ చేసి పెట్టుకున్నాను, మక్కాన అండ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్నాను అనమాట. సన్‌ఫ్లవర్ సీడ్స్, పిస్తా, కాజు అన్నీ కూడా కలిపి అయితే వేసుకున్నాను. ఇంకా సోక్డ్ ఆల్మండ్స్ కూడా మేము ఇంకా తినలేదనమాట. అవి అలానే బౌల్లో తీసుకొని దారిలో తింటూ వెళ్దామని చెప్పి సోక్డ్ ఆల్మండ్స్ అలానే పక్కన పెట్టాననమాట. ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకెళ్తున్నవి. జర్నీలో వెళ్ళేటప్పుడు కానీ, రిటర్న్‌లో కానీ తను కావాలి అన్నప్పుడు తినిపిద్దాము అని చెప్పి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడే చేసేద్దాము అని ప్లాన్ అనమాట. ఈ మధ్యలో పాప కోసం ఇలా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు పుట్టాక మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని థింగ్స్ అయితే డెఫినెట్‌గా ప్యాక్ చేసుకోవాలి. అది ఎక్కడికి వెళ్తున్నా ఒక హాఫ్ అన్ అవర్ రైడ్‌కి వెళ్తున్నా కూడా మనం అన్నీ ప్యాక్ చేసుకోవాలన్నమాట. అండ్ మా లిటిల్ డాల్ చూడండి, కొంచెం ఎర్లీగా లేపి హెడ్ బాత్ చేపిచ్చేసాము. కొంచెం మూడీగా ఉందన్నమాట, క్రాంకీగా ఉంది. వీడియో తీస్తుంటే వద్దు వద్దు అని ఏడుస్తుందన్నమాట. ఇంకా మేము స్టార్ట్ అయితే అయిపోయాం కాణిపాకంకి. 6:30, 6:40 ఆ టైంకి అంతా కూడా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాం. నేనైతే 5:00కే లేచేసాను. ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత భూపాల్ని లేపాననమాట. ఇంకా తను ఫ్రెష్ అయ్యే టైంలో నేను ఇంట్లో ఇంకా దీపాలన్నీ పెట్టేసుకున్నాను. సింపుల్గా పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో పాపని లేపాము. వెళ్ళి ఒక 10 మినిట్స్ ముందు పాపని లేపాము అంతే అనమాట. పాలన్నీ కాంచి రెడీగా పెట్టి బాత్రూంలో వేడి నీళ్ళు అన్నీ రెడీగా పెట్టి లేపామన్నమాట. ఊరికే మాతో పాటు లేచినా తన నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది, మనకి తొందరగా పనులు అవ్వవు అనమాట. సో, అందుకని చెప్పి అన్నీ అయిపోయాక లాస్ట్‌లో లేపాము. ఇంకా లేపి ఇలా బాత్ చేయించి పాలు తాపించేసి తీసుకెళ్ళిపోయామన్నమాట. కొంచెం క్రాంకీగానే ఉంది, నిద్ర సరిపోలేదు. నైట్ పడుకునింది కూడా 10:00కి పడుకునింది. డైలీ 8:30, 9కి పడుకునేది. నైట్ 10 పైన పడుకునిందనమాట. ఎక్కడికైనా ఏదైనా వెళ్ళాలి అన్నప్పుడే ఇలా లేట్ అవుతుంది. ఇంకా టెంపుల్ దగ్గరికైతే ఫైనలీ రీచ్ అయిపోయాం. సో, కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. అసలు ఎంత బాగుందో పొద్దున్నే ఇలా ఫ్రెష్గా చూస్తూ ఉంటే. కాణిపాకంకి చాలా టైమ్సే వెళ్ళాను కానీ ఎప్పుడు వెళ్ళినా మధ్యాహ్నం పూట వెళ్ళి ఆ ఎండకి అస్సలు ఎంత కష్టంగా ఉండేదో. ఎండలో పోయి కాళ్ళు కాలిపోతూ అసలు అట్లా ఉండేదన్నమాట. ఇవాళ కొంచెం మార్నింగ్ వెళ్ళిపోవడం వల్ల రష్ కూడా ఎక్కువ కనిపించలేదు. మేము తొందరగా వచ్చేసాము. సో, మేము తొందరగా రీచ్ అవ్వడం వల్ల అక్కడేం పెద్దగా ఎవ్వరు లేనట్టు అనిపించింది. ఇంకా పొద్దున్నే వెళ్ళడం వల్ల కొంచెం ఫ్రెష్గా అనిపించింది అనమాట. ఇంకా అక్కడికెళ్ళి ఇంకా కళ్యాణ కట్టలో టోకెన్ అయితే తీసుకున్నాము. ఒక టోకెన్ వచ్చి 40 రూపీస్ అనమాట. 40 రూపీస్ పే చేస్తే ఒక టోకెన్ అలానే బ్లేడ్ ఒకటి ఇస్తారనమాట. సో, టోకెన్ అండ్ బ్లేడ్ అయితే ఇదే. ఇంకా అక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చారు, 10th నెంబర్ అని. అక్కడికి వెళ్ళి అక్కడ ఇస్తే నీట్గా పాపకైతే గుండు చేసేస్తున్నారు. మా పాప ఏడుస్తుందేమో అనుకొని ముందుగానే ప్రిపరేషన్ కోసం మేము చాక్లెట్స్ అన్నీ తీసుకొని చేతిలో పెట్టుకున్నాం. అస్సలు ఏడవలేదన్నమాట. నీట్గా వాళ్ళ నాన్న హగ్ చేసుకొని గమ్మున కూర్చునేసింది. ఏమో మరి నిద్రలో ఉందో లేదో, నిద్రలో ఉందని అలా ఉందో, భయపడి అలా ఉందో ఏమో మరి తెలియదు. సైలెంట్గా చేయించేసుకునింది. ఆల్మోస్ట్ ఇంకా 5 మినిట్స్ కూడా లేదు, 4 మినిట్స్కి అలా అయిపోయింది అనమాట. అంత ఫాస్ట్గా అయిపోయింది. పిల్లలు సైలెంట్గా ఉంటే తొందరగా అయిపోద్ది అనమాట. ఏదైనా వాళ్ళు ఏడుస్తున్నప్పుడే ఒక 5 మినిట్స్ పట్టేది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. నీట్గా చేయించుకునింది. మేము ఎక్కువ టెన్షన్ ఎప్పుడు తనకి ఏదైనా చేపియాలన్నప్పుడు మేము ఎక్కువ టెన్షన్ పడతాము. అప్పుడు అసలు ఎంత కూల్గా అయిపోతుంది అనమాట. మేము కూల్గా ఉన్నప్పుడు టెన్షన్ పెట్టిస్తుంది హోమ. అలా ఉంటుంది మా హోమాతో. చాలా సైలెంట్గా కూర్చొని మంచిగా గుడ్ గర్ల్ లాగా చేపించేసుకునింది.
ఇది ఇస్తాలే మళ్ళీ ఊరికి చేతిలో పడు. మా బంగారు తల్లి నీట్గా అసలు గుండు కొట్టించేసుకొని ఇంకా అక్కడే హాట్ వాటర్ అన్నీ వస్తుంటే అక్కడే బాత్ చేయించేసామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం, మళ్ళీ దర్శనంకి వెళ్తే ఎంత టైం పడుతుందో ఏమో తెలియదని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేకైతే వచ్చాము. ఇంకా హోమ ఇంకా తన గుండు తను చూసుకోలేదన్నమాట. సో ఒకసారి ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి చూపిద్దామని చూపిస్తుంటే ఫస్ట్లో కాసేపు తన గుండు హెయిర్ లేదని ఫీల్ అయిందనమాట. సో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అలా గుండు పట్టుకునేది, హెయిర్ లేదు అనేదన్నమాట ఆ రోజంతా కూడా. చూడండి ఇప్పుడు కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పూరి ఆర్డర్ చేసుకున్నాను, పాపకి ఇడ్లీ ఆర్డర్ చేశాను అనమాట. పాప ఇడ్లీ తినట్లేదు, పూరి కావాలి అంటుందన్నమాట. ఆయిల్ ఫుడ్ మనకే మంచిది కాదు, తనకు వద్దు అనుకుంటే తను ఈ పూరి చూసేసి పూరీనే కావాలని ఇంకా పూరి తింటూ ఉన్నిందనమాట. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసింది, ఇంకా మధ్యలో కావాలన్న నట్స్ ఉన్నాయిలే అని చెప్పి నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. బయట ఫుడ్ కదా, ఎందుకు తక్కువ తింటేనే బెటర్, ఇంకా ఫ్రూట్ కూడా ఉంది తనకి కావాలి అంటే తినిపించవచ్చు అని చెప్పి. అండ్ ఇంకా నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. దర్శనం లైన్లో ఏం చేస్తుందో ఏమో, ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఎర్లీగా లేచింది, అది కాక 2 times బాత్ చేసింది, జర్నీ చేసింది, ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట పాప. ఇది హోమాకి 3rd గుండు అనమాట. ఫస్ట్ ఇలవేల్పుకి అయితే ఇచ్చాము ఇంటి దేవతకి, తర్వాత తిరుమలలో ఇచ్చాము, ఇంకా ఫైనల్గా 3rd time ఇప్పుడు కాణిపాకంలో ఇచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు గుండు ఇవ్వకూడదు, తనకి హెయిర్ పెంచాలి, జుట్లు వేయాలి చిన్న చిన్న పిలకలు క్యూట్గా అనుకున్నా, కానీ అస్సలు కుదరట్లేదు. అసలు తల దువ్వనివ్వదన్నమాట. ఆయిల్ పెట్టాలన్న ఒప్పుకోదు, దువ్వాలన్న ఒప్పుకోవట్లేదు. ఇంకా నేను ఫోర్స్ చేసేకి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నా కదా, నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఇంక ఇదంతా కుదరదు అని చెప్పి పాపకైతే గుండు చేయించేసాను అనమాట. మళ్ళీ డెలివరీ అయ్యాక కూడా నాకు ఇబ్బంది అయిపోతుంది, తనకు కూడా. కమింగ్ సమ్మర్ కదా, సమ్మర్ ఇప్పుడే ఫుల్ ఎండలు అవుతున్నాయి, ఇంకా ఏప్రిల్ మేలో ఫుల్ ఎండలు ఉంటాయి. ఆ ఎండలకి ఆ హెయిర్ తను దువ్వించుకోకుండా తనకు కూడా కష్టంగా ఉంటుందని అనుకోకుండా నైట్ అనుకొని మార్నింగ్ అయితే ఇలా కాణిపాకంకి రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా దర్శనం కూడా అయిపోయింది. అక్కడ 150 రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నాము. అయినా కూడా కొంచెం రష్ ఉన్నారనమాట టోకెన్స్ దాంట్లో కూడా. ఫ్రీ దర్శనంలో అయితే ఇంకా చాలా రష్, ఇంకా టైం పడుతుంది. ఆల్మోస్ట్ మాకు 50 minutes 1 hour పట్టిందనమాట ఆ 150 రూపీస్ టోకెన్లో కూడా. ఇంకా దర్శనం అయిపోయాక ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాము, పులిహోర, లడ్డు, వడ అయితే తీసుకున్నాం అనమాట. దర్శనం అంతా కూడా మంచిగా బాగా అయిందనమాట. ఇది హోమాని 2nd time మేము కాణిపాకం తీసుకురావడం. తనకి 1 year 1 month ఉన్నప్పుడు ఒకసారి తీసుకొచ్చాము, అప్పుడు ఓన్లీ దర్శనం కోసం వచ్చాము. ఇప్పుడు గుండు చేయించాలనే వచ్చామన్నమాట. నైట్ అనుకొని మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేసామన్నమాట. ఇంక ఇదంతా కూడా బయట ఎగ్జిట్ దారి. ఇంకా ఎంత ప్రశాంతంగా ఉందో పొద్దున్నే వెళ్ళి వ్యూ చూస్తూ ఉంటే. మనం అదే మధ్యాహ్నము సాయంత్రం వెళ్తే ఎంత రష్ ఎక్కువైపోతారో. పొద్దున్నే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట చూడ్డానికి అంతా కూడా. కొన్ని ఫొటోస్ కూడా దిగాం మేము, అన్నీ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్స్ అదే ఐడీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నాది అండ్ మా పాప హోమా ఇన్స్టా ఐడీస్ అయితే ఒకసారి చెక్ చేయండి. అందులో ఫొటోస్, రీల్స్ అన్నీ కూడా షేర్ చేశామన్నమాట. ఫొటోస్ ఓన్లీ ఇక్కడే తీసుకున్నాము, ఈ వ్యూ చాలా బాగుంది అని చెప్పి. ఇంకా హోమాకి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచే స్లీపీగా ఉంది, కానీ అక్కడ జనాల్ని చూసి పడుకోలేదు. కానీ ఫొటోస్ దిగుదామంటే కూడా అసలు కొంచెం కోఆపరేట్ చేయలేదన్నమాట. వద్దు వద్దు అని అక్కడ ఆడుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆ గ్రిల్స్ అన్నీ పట్టుకొని ఆడుకుంటూ ఇలా ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. కార్ ఎక్కంగానే పడుకునేసింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒక 1/2 hour వరకు లేలేదనమాట. లేచాక చూడండి మళ్ళీ ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుందో తెలియదు, తనకి మెయిన్ నిద్ర సరిగ్గా లేదనమాట. కొంచెం క్రాంకీగా ఉంది. సర్లే తను నవ్విద్దామని ఏదో ఒకటి బొమ్మలు చూపిస్తూ ఇలా అలా చేస్తే ఫైనల్గా కాసేపు నవ్విందనమాట. పిల్లలకి నిద్ర సరిగ్గా లేకపోతే ఇలానే ఉంటారనమాట. సో ఎక్కడికి వెళ్ళినా మెయిన్ వాళ్ళు తిండి, నిద్ర, మన కంఫర్ట్ చూసుకోవాలి పిల్లలకి. సో చూడండి కొంచెం ఆడిస్తే ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయిందనమాట. ఇంకా టాయ్స్ తీసుకురాబో ఆడుకుందాము అని చెప్తే తన బొమ్మలన్నీ తీసుకొచ్చి ఆడుకుంటూ ఉందన్నమాట.
ఇంకా హోమాని కొంచెం యాక్టివ్ చేసి టాయ్స్‌తో ఆడుకోమని చెప్పి నేను ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి అంతా కూడా కుక్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నా. మేము తొందరగానే వచ్చేసాం 2:00 అలా అంతా. మళ్ళీ పొద్దున్న కూడా సరిగ్గా తినలేదు పాప. బయటొద్దు అని చెప్పి ఇంకా ఇంట్లో నేనే కుక్ చేశాననమాట ఆఫ్టర్‌నూన్ లంచ్ అంతా. సో గాయ్స్ ఇదనమాట ఇవాల్టి మా వ్లాగ్ అంతా కూడా. మా పాపకి కాణిపాకంలో థర్డ్ గుండైతే చేయించేసాము. సో ఈ వీడియో మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్‌గా నచ్చుతది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. దిస్ పుష్ప భూపాల్.